మా ఊర్లో పోలేరమ్మ అమ్మవారి టెంపుల్ హైవే పక్కనే ఉంటుంది. చూడండి ఈ నవరాత్రులకి ఎంత బాగా అలంకరించారో. లైటింగ్స్ అయితే చాలా బాగా వేశారు. నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క అలంకరణలు చేస్తారు. పోలీస్ స్టేషన్ పక్కనే టెంపుల్ ఉంటుంది. చాలా బాగా అలంకరించారు. ఆ టెంపుల్ పక్కనే బయట వైపు మేమైతే కోలాటం వేస్తాము. అక్కడ ఆ హైవే పక్కనే అన్నమాట. మెయిన్ గేట్ కాకుండా అలా పక్క సైడే పెద్ద గేట్ ఉంటుంది. ఆ పెద్ద గేటు ఎదురుగా మేమందరం అయితే కోలాటం ప్రాక్టీస్ చేస్తాము. డైలీ గుడికి రావడం, పూజలు అందుకోవడం, పూజలు అయిపోయిన తర్వాత ప్రసాదం తిని తర్వాత అయితే కోలాటం ప్రాక్టీస్ చేస్తాము. అందరం కలిసి ఒక చోట కలవడం, డైలీ గుడికి రావడం, అలా ప్రాక్టీస్ చేయడం చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా మిస్ అవుతామేమో అనిపిస్తుంది. ఈ 9 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇలా కలుస్తామేమో అనిపిస్తుంది. 10 నుంచి 2:30, 3 దాకా ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు టైం అయితే 3 అయింది. రోడ్డు మీద ఎవ్వరు లేరు, కానీ మాకు ఏం భయం లేదు. ఎందుకంటే అందరం కలిసి వెళ్తున్నాం కదా. కొంతమంది స్కూటీల మీద వెళ్ళారనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.